ఈరోజు మనం పచ్చిరేలు మామిడికాయ కూర చూద్దాం. దానికి కావాల్సినవి పచ్చిరేలు, మామిడికాయలు, ఉల్లికాళ్ళు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పచ్చిరేలు మామిడికాయ కూర నేను కుండలో దాకలో వండుతున్నాను. స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకున్నాం. నూనె ఆయిల్ హీట్ అయింది. మనం అందులో ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అవి వేగుతుండగా కరివేపాకు, అవి వేగుతుండగా ఉల్లిపాయలు, ఈ విధంగా సగం వరకు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపొందు వేసుకుందాం. ఉల్లిపొందు అంటే ఏమీ కాదు, ఉల్లి కాళ్ళే. ఇలాగా ఉల్లిపొందు కూడా వేగిన తర్వాత పచ్చిరొల్లు వేసుకుందాం. నేను ఆల్రెడీ కడిగేసి శుభ్రం చేసే పెట్టాను ఆ పచ్చిరొల్లు. ఇవి కాసేపు వేగాలి, మూత పెడతాం. ఇదిగో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆ రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బాగా వేగాయి ఈ రొయ్యలు. ఇలా పచ్చిరొయ్యలన్నీ బాగా వేగిపోయాక మనం ముందుగా ఆడిపెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మామిడికాయ ముక్కలు వేస్తే ఏంటంటే నూనెలో బగ్గి బేగా మెత్తబడతాయి, రొయ్యి కూడా పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ మామిడికాయ ఇలా మగ్గుతూ ఉంటుంది. ఇందులోనే మనం కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. కారం నేను ఇక్కడ చెంచాన్నర వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా మనం కొద్దిగా కలిపి మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా మామిడికాయ కూడా మెత్తగా అవుతుంది. ఇది కొద్దిగా మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకుందాం. ఇందులో మనం వాటర్ వేసుకుందాం. ఈ వాటర్ అంతా ఎగిరిపోయి దగ్గరికి అయ్యేంత వరకు మనం చేసుకుంటే పచ్చిరేలు మామిడికాయ కూర రెడీ. అయ్యాక చూపిస్తాను. మన పచ్చిరేలు మామిడికాయ రెడీ. చూసారు కదా నూనె ఎలా తేలిందో.